అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డిపై 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ కు బానిసైన ఎస్ఐ ఓ కేసులో రికవరీ చేసిన బంగారాన్ని సైతం తాకట్టు పెట్టాడు. తన సర్వీస్ రివాల్వర్ సైతం మిస్ కావడంతో ఎస్ఐపై కేసు నమోదు చేశారు. రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టినందుకు మరో కేసు కూడా నమోదైంది. ఎస్ఐపై ఇప్పుడు 2 కేసులు నమోదు చేశారు అంబర్పేట పోలీసులు. ప్రస్తుతం ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి ఈస్ట్ జోన్ పోలీసుల అదుపులో ఉన్నారు. మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, భానుప్రకాష్ రెడ్డిపై ఇప్పటికి 2 కేసులు నమోదయ్యాయి. ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? అలాగే శిక్ష ఏ మేరకు ఉంటుంది? అంటే దొంగతనం అయితే రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టాడు, అలాగే బెట్టింగ్ యాప్స్ కు బానిసై దీనికి సంబంధించి ఒకటి ఉంది. మీరు చెప్పినట్టుగా అంబర్పేట భానుప్రకాష్ రెడ్డి పైన అయితే 2 కేసులు అయితే పోలీసులు నమోదు చేశారని చెప్పాలి. ఒకటి బంగారు తాకట్టు పెట్టినందుకు కూడా, అదేవిధంగా మరొకటి రివాల్వర్ కి సంబంధించి మిస్సింగ్ సంబంధించి కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ భానుప్రకాష్ రెడ్డి విషయానికి వస్తే ఇతను బెట్టింగ్ యాప్స్ సంబంధించి అతను చాలా వరకు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ ఆడడం కావచ్చు చేయడం మూలాన దానిలో భాగంగా అతను బంగారానికి సంబంధించి అంటే రికవరీ చేసిన బంగారం ఏదైతే ఉందో అది బాధితులకు ఇవ్వకుండా ఇతను దాన్ని పర్సనల్ గా వాడుకోవడం, తాకట్టు పెట్టి యూజ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బంగారాన్ని తాకట్టు పెట్టడం సరే, కానీ రివాల్వర్ ని కూడా తాకట్టు పెట్టాడు. తీసుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళకి సంబంధించి ఏం కేసులు ఉండవా? ఇక్కడ రివాల్వర్ కి సంబంధించి మాత్రం వాళ్ళకు అందుతున్న సమాచారం మేరకు ఇతను రివాల్వర్ తాకట్టు పెట్టినట్టుగా మాత్రం ఎక్కడ లేదు, కానీ మిస్సింగ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇతనికి సంబంధించి ఇతను ఒక జాబ్ విషయంలో ఏపీకి బదిలీ కావాల్సి ఉంది. అంటే అక్కడ ఒక జాబ్ విషయంలో ఇతను వెళ్ళే టైంలో దానికి సంబంధించిన ఎన్ఓసి ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళకి సంబంధించి ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా వీళ్ళు అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి కావచ్చు లేదా వేరొక ట్రాన్స్ఫర్ కావచ్చు అయ్యే టైంలో ఖచ్చితంగా వీళ్ళు ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ఎన్ఓసిలో భాగంగా ఇతను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఇతని దగ్గర ఉన్నటువంటి ఏ వస్తువు అయినా సరే దానికి సంబంధించిన అంటే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, పోలీస్ స్టేషన్ కి సంబంధించి కావచ్చు, ఏదైనా కానీ తను హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఆ హ్యాండ్ ఓవర్ చేసే సమయంలోనే రివాల్వర్ అనేది మిస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ మిస్ అయిన రివాల్వర్ కి సంబంధించి డీటెయిల్స్ అడిగితే అతను చెప్పకపోవడంతో ఆ రివాల్వర్ మిస్ అయిన నేపథ్యంలోనే ఇతను తాకట్టు పెట్టాడా, మరి ఇంకా దేనికైనా యూజ్ చేశాడా అనే కోణంలో కూడా ప్రెజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగానే ఈ గన్ మిస్సింగ్ అని చెప్పేసి, రివాల్వర్ మిస్ అయిందని చెప్పేసి అందులో భాగంగానే అతను అయితే కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మరి ఈస్ట్ జోన్ పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రెసెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రివాల్వర్ ఎందుకు మిస్ అయింది, మిస్ అవ్వాల్సిన కారణాలు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. కాబట్టి ఇటు రికవరీ చేసిన బంగారాన్ని ఎందుకు బాధితులకు ఇవ్వలేదు, అంటే రికవరీ చేశారు కానీ దానికి సంబంధించి బాధితులు రోజు తిరుగుతున్నా కానీ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే సొంత లాభాల కోసం, సొంత పర్సనల్ అవసరాల కోసం ఎందుకు మీరు ఖర్చు చేసుకున్నారని చెప్పేసి యూజ్ చేశారనే కోణంలో అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు వెల్లడించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.